సో వెల్కమ్ టు డే 9 ఆఫ్ ద కేరళ సిరీస్. సో మనమైతే ఈరోజు ఉడిపిల్లు ఉన్నాం, స్నానం చేసేసినాం, గుడికి వెళ్ళిపోదాం. గుడి ముందరకైతే వచ్చేసినాం. సో దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం లోపలికి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. లోపలికి ఫోన్ అలా ఉంది కానీ లేదనుకొని మేము బండిలో పెట్టేసి వెళ్ళిపోయినాం. డైలీ సేమ్ పరిస్థితి అవుతుంది. పొద్దుగాల ఏమో గుడికి వస్తున్నాం, తినకుండా గుడిలో నిలబడి క్యూలో అలసిపోతున్నాం. బయటకు వచ్చారా కాగాలు గుమాయిస్తుంది. ఇక తిన్నికి వచ్చినాం. ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్ కొట్టినాం, అంటే 550 చేంజ్ కొట్టినాము. ఇంటి నుంచి బెంగళూరు కొట్టినాం కదా, అది కొంచెం రోడ్ మంచిగా ఉంది. ఈ రోడ్లో బండి కొట్టినాం. నేనైతే ఆల్మోస్ట్ అయిపోయింది బండి పని అనుకున్నా. దాని ఓపికకి మెచ్చుకోవాలి. అసలు నేను ఇంత రఫ్తార్లో కొట్టినా అది కాన్స్టెంట్, అది అట్లే ఉంటుంది, అదే స్పీడ్లో పోతుంది, అంతే మంచిగా ఉరుకుతుంది. ఇంతవరకు అయితే ఏం ట్రబుల్ తెలియదు. నిజంగా చిన్న డిసప్పాయింట్మెంట్ లేదు బండి నుంచి. మస్తు కిరాక్. సో పూరి తీసుకున్నాం తిన్నికి. సో రూమ్కి అయితే వచ్చేసినాం అనమాట. అదేలో ఉడిపిలో ప్లేసెస్ కూడా ఉన్నాయి, ఒక 2 ప్లేసెస్ ఉన్నాయి అంతే, అంటే పోయే దారిలోనే ఉన్నాయి. సో అవి చూసుకుంటా మనమైతే వెళ్ళిపోదాం మురుడేశ్వర్. మనమైతే మురుడేశ్వర్కి స్టార్ట్ అయిపోయినాం. సో ఈ నుంచి అయితే 105 ఉంది, టైం వచ్చేసి 110 అవుతుంది. ప్రసన్నాంజనేయం స్టాచ్యూ ఉంటుంది పెద్దది, హనుమంతుని పెద్ద స్టాచ్యూ ఉంటుంది. సో ప్రసన్నాంజనేయం స్టాచ్యూ అంటారు. సో అక్కడికైతే పోతున్నాం అనమాట. అక్కడికైతే 35 ఉంది. 400 కిలోమీటర్స్ ఉంది. సముద్రం ఊరి పేరు ఏం పేరు తెలుసా? సస్తా అన్న. ఊరి పేరు మాత్రం ఫన్నీ ఉన్నాయి. ఈ ఊరి పేరు ఏం పేరు తెలుసా? సలిగరం. సో హైవే నుంచి సర్వీస్ రోడ్కి అయితే తీసుకోవాలన్నమాట, హనుమాన్జీ టెంపుల్ కోనికే. కొండాపుర అనే ఊరి లోపలికి అయితే వెళ్ళిపోవాలా. సర్వీస్ రోడ్లోకి వెళ్ళొస్తే కొండాపుర అని ఒక ఊరు బోర్డు కనబడుతుంది. ఆ నుంచి లెఫ్ట్ తీసుకొని లోపలికి రావాలి. హాహాహా ఉద్దర దగ్గర బాస్ ఒక 500 మీటర్స్ రావాలి లోపలికి, నాకు తెలిసి అంతే. దేకో బాస్. సో మనమైతే మన హనుమాన్జీ ద బాస్కి బాయ్ చెప్పేసి మళ్ళీ మనం హైవే మీదకి ఎక్కేసినాం. సో మురుడేశ్వర్ అయితే కొట్టేస్తున్నాం. బ్లూ నీళ్ళు ఎక్కడ చూసినా బ్లూ. సో మనం ఇప్పుడైతే సముద్రం పక్కకి అయితే పోతున్నాం. సముద్రం మొత్తం ముంగల. సో మనమైతే సముద్రం పక్కనే ఉన్నాం. సో నేనైతే ఇది సెకండ్ టైం అనమాట. అంత ఎక్సైట్మెంట్తో ఎందుకు చెప్పినంటే నా బండి మీద ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి. రాళ్ళ మీద ఇట్లకి నడుచుకుంటూ పోవాలి మొత్తం సముద్రం. అయితే ఒక 2-3 ఫోటోలు తీసుకొని ఒక వీడియో తీసుకొని వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ మొత్తం సముద్రం పక్కన మన బండి. గుడ్ వన్. మనం చాలా దూరం వచ్చేసినాం. అంత ప్రశాంతంగా పోతున్నాం, అంటే అంత ప్రశాంతంగా పోతున్నాం బండి మీద. 100 కిలోమీటర్స్ ఎంత మెల్లగా పోతున్నాం, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఆవులు చూడరు, గిద్దె చిన్న ఉన్నాయి. ఇళ్ళనేమో బ్రీడ్స్ అంటారు. మనం ఈషా ఫౌండేషన్ కాడ కూడా చూసినాం. ఆడేయడం ఉండే బ్రీడ్ పేరు తెలియదు నాకు, ఒక చిన్న ఉంటాయి. ఈరోజు మనది సెకండ్ టోల్ గేట్. బండి మొత్తం 60 నడిపిస్తున్నాం మెల్లగా, ఎందుకంటే నిన్న మనం 600 కొట్టినాం దీన్ని. అది మంచిగా లేని రోడ్లా, అందుకే ఈరోజు మంచిగా మెల్లగా నడిపిస్తున్నాం. అది మనకు సపోర్ట్ చేసినప్పుడు మనం కూడా దానికి సపోర్ట్ చేయాలి కదా. అందుకు రేస్ గ్రిప్ ఉంది కదా, ఆ గ్రిప్ది బ్లాక్ కలర్ మొత్తం నా చేయికి అంటింది. ఇక్కడ చేయికి ఇదంతా అంటిండే. నిన్న పట్టుకొనే నడిపిస్తున్నాం మొత్తం. దాన్ని గట్టే పట్టుకొని దాన్ని రేస్ కిందికి మీన్కి పెట్టి మొత్తం నల్లగా అంటింది చేయిలకి. నేను ఈ రైడ్ స్టార్ట్ చేసినాక నా చేయిలు చూసుకుంటే ఈరోజు మొత్తం కాయలు కట్టినాయి, గట్టిగానే రాళ్ళలేక అయినాయి అవి. పెట్రోల్ కొట్టించుకుందాం, అయిపోయింది పెట్రోల్ బండిలో. 51 అయితే పెట్రోల్ పట్టింది ఫుల్ ట్యాంక్. ఇది సముద్రం పక్కన కదా ఏరియా. ఒక 2 నిమిషాలు ఆపుకోగానే చెమటలు పట్టేస్తున్నాయి లోపల. మురుడేశ్వర్ గల్లీలకి అయితే వచ్చేసినాం. సండే కదా, మస్తు క్రౌడ్ ఉంది. సో దర్శనం కూడా అయిపోయింది అనమాట. సో మనం ఇక గోకర్ణ వెళ్ళిపోదాం. బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం మనం ఇక. మురుడేశ్వర్ టు గోకర్ణ అయితే పోతున్నాం. సో గోకర్ణ 78 కిలోమీటర్స్ ఉంది మురుడేశ్వర్ నుంచి. సో టైం ఏమో 5 అవుతుంది. మెల్లగా పోయినా 6:30 లోపు వెళ్ళిపోతాం. మహాబలేశ్వర స్వామి దర్శనం చేసేసుకుందాం. ఇక్కడ బండికి ఇంకా అట్లనే టికెట్లు ఏం తీసుకోలేరు, కార్లకు అయితే తీసుకుంటారు టికెట్స్. రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఒకవేళ మనం రావాలనుకుంటే ట్రైన్లో కూడా రావచ్చు. వెనకిలా స్టేషన్ చూసిన ఇప్పుడే రైల్వే స్టేషన్. తెల్లగా ఏమున్నా సరే ఎర్రగా అయిపోతాయి, అంత ఎర్రమాట ఉంది. ఇప్పటిదాకా కుక్కని చూసినా తెల్లగా ఉండొచ్చు,
ఇక వండుకొని మొత్తం రెడ్ అయిపోయింది ఇక. సో నాకు ఒక చిన్న లొకేషన్ కనబడ్డది, అందుకే బండి కిందికి దింపిన హైవే మీద నుంచి. సన్సెట్ అవుతుంది, ఇంకా కిందికి వస్తే ఇంకా ఆరెంజ్ అవుతుంది, మస్తు వస్తుంది. ఇంకా అప్పుడు థర్డ్ టోల్ గేట్ అనమాట ఈరోజు. తిన్నికైతే అయినాం అనమాట. దన్నం తింటుంటే అబ్బా అమృతాన్ని డైరెక్ట్ చేతిలో పెట్టుకొని తిన్నట్లుంది. ఎంత మంచిగా ఉంది. ఆ కేరళలో తిని యాస్టకు వచ్చి ఇది తింటే ఉంది చూడు, సూపర్ ఫీలింగ్. ఎట్లా తెలుసా, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమాలో హీరో అన్ని కారం అన్నం తిని ఒకరోజు ఇంట్లో కూర్చోగానే అన్ని భోజనాలు పెట్టి తింటుంటే ఫీల్ అవుతారు చూసినావా, దానికంటే డబల్ ఫీల్ అయినాం మేము తింటుంటే. 6:30 లోపు వెళ్ళిపోదాం అనుకున్నాం, కాకపోతే ఇప్పుడే 6:20 అవుతుంది. చూద్దాం 7 లోపు వెళ్ళిపోదాం, ఎందుకంటే 8కి గుడి క్లోజ్ చేసేసారు మళ్ళీ. మొత్తం ఎర్రగా ఉంది, మట్టి అంతా ఎర్రగానే ఉంది. ఎర్రమట్టి ఈ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుందేమో మొత్తం. స్కై చూడు, జల్దీ కొడుతున్నాం మనం, ఎంత జల్దీ అయితే అంత జల్దీ వెళ్ళిపోదాం. సో టైం అయితే 6:40 అవుతుంది, ఇంకా 10 కిలోమీటర్స్ రిమైనింగ్ ఉంది. 20 minutesలో 20 kilometers కవర్ చేసినాం. చూడవచ్చు ఎట్లా ఉరుకుతుందో మన బండి. సో రూమ్ అయితే దొరికింది, ఇట్లా పెట్టి ఫస్ట్ దర్శనంకి వెళ్ళిపోదాం. అక్కడ నుంచి అయితే గుడికి స్టార్ట్ అయిపోయినాం. అసలు రూమ్లో జస్ట్ బట్ల పడేసి వచ్చేసినాం స్పీడ్గా. గోకర్ణ కూడా ఒక టూరిస్ట్ ప్లేస్, అంటే గోవా టైపు మహాబలేశ్వర టెంపుల్ ఒకటే కాకుండా గోవా టైప్ ఒక టూరిస్ట్ ప్లేస్, బీచ్ సైడ్. మనం సో దర్శనం అయిపోయింది, గిన్నె బీచ్ ఉంటుంది, పోయి బీచ్ని చూసేసేద్దాం నైట్ పూట. సో బీచ్ కాడికి వచ్చి కూర్చున్నాం ముట్టి అని ఇట్లా. ఇగో అక్కడ సైడ్ లైట్లు కనబడుతున్నాయి, అక్కడ సైడ్ మొత్తం ఇక గోవా టైప్ వేసుకుంటారు, మందు ఒక్క గిక్క అన్నీ ఉంటాయి అక్కడ సైడ్. ఇక్కడ సైడ్ కూడా అంతే ఆల్మోస్ట్. ఇక్కడ లైట్స్ నుంచి అయితే వచ్చి రూమ్లో వండుకున్నాం. సో బాయ్.